ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలో పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించిన సైకిల్ ర్యాలీలో మంత్రి సవిత పాల్గొన్నారు. అశోక్ నగర్లోని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కార్యాలయం నుంచి బెంచ్ సర్కిల్ వరకు సైకిల్ తొక్కుతూ ప్రజలతో మమేకమయ్యారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనివ్వాలని కోరుతున్న మంత్రి సవిత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. సందర్భంగా అందరూ ఖచ్చితంగా సైకిల్ మాత్రమే తొక్కాలి, మొక్కలు నాటాలి వంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం. మనతో పాటు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఉన్నారు. ఆవిడ కూడా సైకిల్ అంటే ఈ రోజంతా కూడా సైకిల్ మీదే, ఎక్కడికి వెళ్ళినా సైకిల్ మీదే వెళ్తామని కూడా తీర్మానం చేయడం జరిగింది. మనతో పాటు మేడం ఉన్నారు. మ్యామ్, ఈ రోజంతా సైకిల్ మీదే వెళ్తామని తీర్మానం కూడా చేశారు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి. మరి ఈరోజు ఈస్ట్ విజయవాడ స్థానిక శాసనసభ్యులు సీనియర్ నాయకులు గద్దె రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో పొల్యూషన్ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మొదటగా మరి ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ దీంట్లో మరి భాగస్వాములు కావాలి. ఇది అందరి బాధ్యత. ఏదైతే ముఖ్యమంత్రి గారు విజన్ 2047 ఈరోజు 2047కి ఇలాగే ఉంటే మన పర్యావరణం, మన పాపులేషన్ గ్రోత్ తగ్గిపోతుంది. 2047 విజన్ దృష్టిలో పెట్టుకొని పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది ఉందని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, మరి ప్రతి ఒక్కరూ దీంట్లో మరి ఈరోజు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కూడా సైకిల్లోనే ఈరోజు వెళ్ళటం, అందరికీ ఒక అవగాహన కార్యక్రమం కూడా పెట్టడం, ప్రజలందరికీ తెలియజేసింది ప్రతి ఒక్కరూ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి అందరూ సహకరించాలి. సాధ్యమైనంత వరకు సైకిల్, ఎలక్ట్రానిక్ బైక్, ఎలక్ట్రానిక్ కారు వాడండి. అత్యవసరమైతే తప్ప మరి ఇంధనం వెహికల్ వాడద్దండి, ఇంధన వెహికల్ వాడండి అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచి మీ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటండి, ఆ మొక్కను పర్యవేక్షించండి. భావితరాలు భవిష్యత్తుకు మంచి పునాదులు అవుతాయన్న విషయం కూడా తెలియజేస్తూ ఒక పక్క ముఖ్యమంత్రి గారికి అవగాహన ఉంది కాబట్టి మరి ఈరోజు పర్యావరణాన్ని కాపాడాల్సిన ఆసన్నం అయ్యింది. ఈరోజు ఎక్కడ చూసినా మరి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన ఫారెస్ట్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా మరి అడవులు అభివృద్ధి కోసం, అడవుల్లో కూడా మరి గ్రోత్ బాగా తగ్గిపోయిందని ఈ 2 years నుంచి కూడా అడవుల పరిరక్షణ కూడా బాగా జరుగుతోంది. మరి అందుకోసం ప్రతి ఒక్కరూ చెట్లు నాటండి, చేనేత వస్త్రాలు ధరించండి, ఆర్టిజన్స్ తయారు చేసిన వస్తువులు అందరికీ గిఫ్ట్ రూపంగా కూడా ఇవ్వండి. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిది ఉందన్న విషయం కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు సూచనలు సలహాలు పాటిస్తున్నాం, ఖచ్చితంగా పాటించండి. ఖచ్చితంగా మీ ఆరోగ్యం మా బాధ్యతగా. మీరు యోగా చేయండి, సైక్లింగ్ చేయండి, మరి పర్యావరణాన్ని కాపాడండి, ప్లాస్టిక్ నిషేధించండి. ఖచ్చితంగా ఈ రోజంతా సైకిల్ మీదే, మొత్తం ఈ రోజంతా ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి సైకిల్ మీదే వెళ్తామని అంటున్నారు, ఎలా? ఖచ్చితంగా అమ్మ, ఇప్పటి వరకు సైకిల్ మధ్యాహ్నం నుంచి కొంచెం లాంగ్ జర్నీ ఉంది. మరి సుమారుగా 40 కిలోమీటర్లు వెళ్ళాలి. ఆ 40 కిలోమీటర్లు ఎలక్ట్రానిక్ బైక్లోనే వెళ్తున్నాం. ఈ రోజే కాదు, సాధ్యమైనంత వరకు ప్రజల ఆరోగ్య దృష్టి పెట్టుకొని ఖచ్చితంగా నడిచే అవకాశం ఉన్న చోట నడుస్తాం. దగ్గరలో ఉంటే ఎలక్ట్రిక్ సైకిల్లో వెళ్తాం, మరీ దూరంగా ఉంటే ఎలక్ట్రిక్ బైక్లో వాడతాం. ఎమర్జెన్సీ ఉంటే తప్ప ఇంధనం వెహికల్ వాడము. మనతో పాటు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా ఉన్నారు. వారు కూడా సైకిల్ మీదే వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మనం ఈ సైకిల్ చూసుకున్నట్లయితే సీనియర్ ఎన్టీఆర్ తొక్కినప్పుడైతే ఇట్లాంటి సైకిల్స్ ఉండేవి. ఇప్పుడు మళ్ళీ సార్ కూడా అలాంటి సైకిల్ మీద వెళ్ళడం కొంచెం అందరికీ మంచిగా అనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సార్ని అడుగుదాం. సార్, ఎప్పుడో పెద్ద ఎన్టీఆర్ గారు తొక్కారు ఇట్లాంటి సైకిల్, మళ్ళీ మీ దగ్గర చూసాము, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే చిన్నప్పటి నుంచి సైకిల్ మీద విపరీతమైన అభిమానం. నందమూరి తారక రామారావు రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఇక సైకిలే మా ప్రాణం అయిపోయింది. సైకిల్ మీద తిరగటం చాలా ఇంట్రెస్టు. ఇప్పుడు ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాలి అని చెప్పి ప్రపంచం మొత్తం నుంచి కూడా వార్నింగ్స్ వస్తున్న సందర్భంలో మనం ప్రకృతి విలయతాండం చేసే రోజులు వస్తూ ఉన్నాయని చెప్పడానికి అనేకమైన శుభ సిగ్నల్స్ వస్తూ ఉన్నాయి. శుభ సిగ్నల్స్ కాదు, చెడు సంకేతాలు వస్తూ ఉన్నాయి. దానివల్ల మనందరం కూడా ఈ రోజు నుంచి వీలైనంత వరకు పబ్లిక్లో కూడా చైతన్యం కల్పించాలా. పబ్లిక్ కూడా చిన్నదానికి పెద్దదానికి మోటార్ సైకిల్ తీసే బదులు సైకిల్ వేసుకుని చిన్న షాపులకు వెళ్ళి రావటం, ఇవన్నీ కూడా అలవర్చుకోవాలా. పాత రోజులాగా సైకిలే మన వాహనం అనే గుర్తింపు పొందే విధంగా ప్రజలు చైతన్యపరచాలని ఈరోజున ఈ పర్యావరణ దినోత్సవం, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజల్ని చైతన్యపరచడానికి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఈ చిన్న కార్యక్రమం. నియోజకవర్గంలో ఈరోజు పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? ఈరోజు ఈ సైకిల్ యాత్ర ద్వారా ప్రజలు చైతన్యపరచడం, మొక్కలు నాటడం, ఈ రెండు, అటు మొక్కలు నాటుకోవాలి, ఈ పర్యావరణానికి మనకు వచ్చే కాలుష్యాన్ని ఆపాలి.
ఈ రెండింటి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ముఖ్యంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చూసుకున్నా, ఇటు మినిస్టర్ సవిత చూసుకున్నా, పూర్తిగా సైకిల్ మీదే ఈ రోజంతా కూడా ప్రయాణం చేస్తారని చెప్తున్నారు. అంటే సైకిల్ మీద ప్రయాణం చేయడం వల్ల వచ్చే ఉపయోగాలు కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా పర్యావరణ రహితమైన పనులే ఈ రోజంతా చేస్తామని కూడా చెప్తున్నారు. ఇటు మొక్కలు నాటడం అయినా కానీ, ఇటు సైకిల్ మీద వెళ్ళడం అయినా కానీ ఇవే చేస్తామని చెప్తున్నారు. ఇంకా బీసీ మినిస్టర్కి సంబంధించి ఈ రోజంతా సైకిల్ మీద వెళ్ళడం అనేది ఒక పెద్ద బిగ్ వార్త అనే చెప్పుకోవచ్చు. ఇంకా కొంచెం ఎక్కువ డిస్టెన్స్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ వాడతారు. దాదాపు 50 కిలోమీటర్లు వెళ్ళే పని ఒకటి ఈ రోజు ఉందని, దానికి సంబంధించి ఎలక్ట్రిక్ స్కూటీ వాడతానని కూడా చెప్పడం జరిగింది. ఏదైనా కూడా పర్యావరణ రహితమైనయే వాడతాము, ఖచ్చితంగా పొల్యూషన్ తగ్గించే బాటలోనే కూటమి ప్రభుత్వం పయనిస్తుంది. అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా సైకిల్ని ప్రోత్సహిస్తున్నారంటే కూడా మనందరం ఆయన వెనుకుండి ఇదే విధంగా సైకిల్ మీద వెళ్ళడం ఒక మంచి కార్యానికి శ్రీకారం చుట్టిందని కూడా అవుతుందని కూడా సవిత చెప్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, వైకే న్యూస్, విజయవాడ.